ఈస్టర్ అంటే ఏంటిది నాన్న? భోజనాలు వండుకొని తినడమా? పండుగ. ఈస్టర్ అంటే పండుగ. ఈస్టర్ అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభు పునరుత్థానుడవుట, అనగా తిరిగి లేచేటువంటి వాడు. ఆ పదాన్ని, పునరుత్థానం అనే పదాన్ని ఈస్టర్ అన్నారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మీరు చెప్పండి, ఈస్టర్ మనం సంవత్సరానికి ఒక్కసారేనా? చెప్పాలి గట్టిగా మళ్ళీ. ప్రతి ఆదివారం ఒక ఈస్టర్. ఆమె చెప్పు హల్లెలూయా. ఆయన ఎప్పుడు తిరిగి లేచాడు? ఆదివారమున. ఎప్పుడు తిరిగి లేచాడు? ఆదివారమున తిరిగి లేచాడు, ఉదయ కాలమే. కాబట్టి ఆ ప్రతి ఆదివారమున నువ్వేమనుకోని, నా ప్రభువైన యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయి శనివారము నాడు పాతాళములు, అనగా పాతాళం పరదేశు వెలుపటి చీకటి గాఢంధకరము సంచరించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని అనేకులకు సువార్తను ప్రకటించాడు. ఇది ఆదివారం ఉదయ కాలంలో నా ప్రభు తిరిగి లేచాడు కనుక ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళి నా ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను సమర్పణ ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇది ఈస్టర్ అంటే. సంవత్సరానికి ఒకసారి బిర్యానీ వండుక తినేది కాదురా ఈస్టర్ అంటే. సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకునేది కాదురా ఈస్టర్ అంటే. సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు కుట్టించుకునేది కాదు ఈస్టర్ అంటే. ప్రతి ఆదివారం పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తును ప్రతి ఆదివారం ఆరాధించి స్తుతించి ఘనపరిచి ఆయన గొప్ప చేయుట ఈస్టర్.